బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా మర్రిబాడు మండలం వెంకటపురంలో 6 ఏళ్ల బాలుడికి జికా వైరస్ లక్షణాలు ఉన్నట్లు నారాయణ వైద్యశాల గుర్తించింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై మెరుగైన వైద్య కోసం బాలుడిని చెన్నైకి తరలించారు. పూణే ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్స్ ను సెకండ్ ఒపీనియన్ కు పంపించారు. త్వరలో బాలుడికి వైద్యం అందించిన నారాయణ వైద్యశాలను రాష్ట్ర బృందం సందర్శించి అక్కడ బాలుడికి గుర్తించిన వైద్య లక్షణాలపై పూర్తి స్థాయిలో ఆరా తీయనున్నారు. మరోవైపు జికా వైరస్ లక్షణాలు బయటపడ్డ వెంకటపురం గ్రామంలో వైద్య శిబిరం కొనసాగుతుంది. గ్రామంలో ఇలాంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడిన ఘటనలు లేకపోవడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అప్పటికి దోమ కానీ ఉందనుకోండి, లార్వా దాంట్లో ఆ లార్వా మీరు పాడేస్తారు కాబట్టి చచ్చిపోద్ది. లేకపోతే లార్వా ఉందనుకో అది మరి వారానికి కరెక్ట్గా అది దోమలాగా తయారయ్యి మీకే కొడుతుంది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటపురంలో 6 ఏళ్ల బాలుడికి జికా వైరస్ లక్షణాలు ఉన్నట్లు నారాయణ వైద్యశాల గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి చరిత్ ఫోన్ ద్వారా అందిస్తారు. చరిత్, చెప్పండి. థ్యాంక్ యూ శివాని. ఏదైతే నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో అయితే కలకలం సృష్టించేటువంటి జికా వైరస్ అయితే మాత్రం ఒక కలకలం సృష్టించిందని చెప్పాలి. ప్రధానంగా 2-3 రోజుల నుంచి దీనిపై పెద్ద ఎత్తున కలకలం రేగింది. బాలుడికి కొంత అనారోగ్య పరిస్థితులు అనడంతో వాళ్ళు నెల్లూరు నారాయణ వైద్యశాల తీసుకొచ్చారు. ఇక్కడ బాలుడికి కొన్ని లక్షణాలు, ఏదైతే జ్వరం, నలతగా ఉండడం, ఒళ్ళుకు నొప్పులు, కళ్ళు ఎర్రబడడం, చర్మం మీద దొద్దులు, తలనొప్పి, ఈ లక్షణాలన్నీ కూడా మనం గమనిస్తే జికా వైరస్ లక్షణాలు ఉన్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులు గుర్తించారు. బాలుడికి సంబంధించినటువంటి రక్త నమూనాలు అలాగే మూత్ర నమూనాలు వీటిని వాళ్ళు ల్యాబ్ కి పంపించారు. ల్యాబ్ కి పంపించిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతున్నాయో వీటిని కొంత జికా వైరస్ కాదు అని నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర వైద్యుల బృందం దీనిపై అయితే మాత్రం కొంత సీరియస్ గా తీసుకునింది. నిన్న ఉదయం వాళ్ళు ఆ గ్రామంలో పర్యటించడంతో పాటు వచ్చినటువంటి ఆ రిపోర్ట్స్ ను కూడా సెకండ్ ఒపీనియన్ కు పూణే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ పూణేకి ఉంటున్న తర్వాత ఏదైతే ఈ గ్రామంలో వెంకటాపురం గ్రామంలో ప్రతి ఇంటిని కూడా జల్లెడి పట్టారు. ఎక్కడైనా సరే ఈ వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి ఎవరైనా రోగులు ఉన్నారంటే కూడా ప్రతి ఇంటిని జల్లెడి పట్టడంతో పాటు అక్కడ ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం, అక్కడ తక్షణమే వైద్యం అందించడంతో పాటు అక్కడ ఇంకా మరి ఎలాంటి కేసులు రాకపోవడంతో పాటు ఊపిరి పీల్చుకున్నటువంటి వైద్య బృందం ఆ వైద్య శిబిరాన్ని కొనసాగిస్తూనే ఈ రోజు ఏదైతే నారాయణ వైద్యశాలలో బాలుడికి అందినటువంటి వైద్యాన్ని, అక్కడ బాలుడికి వాళ్ళు గుర్తించినటువంటి వ్యాధి లక్షణాలు వీటిపై అయితే మాత్రం కొంత ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి. వీటన్నిటిని కొంత గమనిస్తూ అంటే రేపు భవిష్యత్తులో ఇలాంటి కేసులు ఏమైనా సరే జిల్లాలో రికార్డ్ అవుతున్నాయా అనే దాని మీద కూడా దృష్టి సారించారు. అన్ని పిహెచ్సిలకి ఎక్కడైతే అన్ని సిహెచ్సిలు కూడా అలర్ట్ చేసే పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ప్రధానంగా ఏదైతే ఇది దోమ కాటు వల్ల వచ్చేటటువంటి ఈ వ్యాధి, దీని పట్ల ప్రజల్లో కూడా కొంత అప్రమత్తం చేసేందుకు అంటే ఎడిస్ దోమ వల్ల వచ్చేటటువంటి ఈ వ్యాధి ఏదైతే ఉందో దీని వల్ల వస్తున్నటువంటి ఈ డెంగ్యూ గానీ ఇలా జికా వైరస్ ఇలాంటి ఫీవర్ల పట్ల ప్రజల్లో అప్రమత్తం పెంచేందుకు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చర్యలు ఏతున్నాయి ఈ పూర్తిగా ఫలించడం లేదనేది మాత్రం కొంత వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఈ బాలుడు ఆరోగ్యం అయితే ప్రస్తుతానికి నిలకడగా ఉంచేవాడిని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చరిత్ కుమార్.